ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈ మధ్యన ట్రైన్‌లో అయితే బాగా అంటే బాగా ఎక్కువగా జరుగుతున్నాయన్నమాట దొంగతనాలు. ట్రైన్ జర్నీ చేసేవాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇక్కడ ఏమైందంటే అండి బెంగుళూరు ఎళ్ళే ట్రైన్‌లో అయితే ఈ మధ్యన చాలా దొంగతనాలు జరుగుతున్నాయి కదా! ఇది కూడా బెంగుళూరు ట్రైనే అనమాట. బట్ బెంగుళూరు ట్రైన్‌లోనని కాదు చాలా అయితే చాలా ట్రైన్‌లో జరుగుతున్నాయి దొంగతనాలు. అండ్ ఇక్కడ ఏమైందంటే అండి దొంగ ఏం చేశాడంటే మరి ఈ ట్రైన్‌లో ఒక అమ్మాయి అయితే జర్నీ చేస్తుందనమాట. ఈ అమ్మాయి అయితే ట్రైన్‌లో మరి గాలేస్తది కదా అని ఇండోర్ వైపుకి అలా వాలు పడుకుందనమాట. తన చేతిలో బ్యాగ్ ఉంటదిగా ఆ బ్యాగ్‌ని అయితే తన పక్కన పెట్టి పడుకుంది. ఇంకా మరి దొంగ ఆ అమ్మాయి పడుకున్న సమయంలో చూసి ఇంకా బ్యాగ్ తీసుకొని పరిగెట్టిస్తున్న సమయంలో వేరే అతను చూశాడనమాట. ఇంకా వీడైతే వాష్రూమ్లోకి వెళ్ళి 3-4 గంటల దాకా పోలీసు వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న జనాలకు కానీ మరి చుక్కలు చూపించాడనమాట. ఈ వైట్ షర్టెడ్ అనమాట దొంగ అయితే. బట్ ఈ బ్యాగ్లో ఏమున్నాయని మీరు అనుకుంటారు. ఈ బ్యాగ్లో అయితే ల్యాప్టాప్ బడ్స్ క్యాష్ అయితే ఉన్నాయంట పాపం మా అమ్మాయి. బట్ చాలా అయితే చాలా మరి వీడికైతే మరి దెబ్బలు అయితే పడాలి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి. బట్ ఈయన చూసి మరి ఇంకా రెచ్చిపోతారు జనాలు అయితే. బట్ ఈడ వెనకాల ఉన్న వాళ్ళు కానీ జనాలు కానీ మరి కుర్నా కొడుకులు. బట్ ఇంకా మరి చాలా అయితే చాలా చర్యలు తీసుకోవాలనుకున్న పోలీసు వాళ్ళు మరి ట్రైన్స్లో కానీ. బట్ మరి ట్రైన్ జర్నీ చేసే వాళ్ళు ఇంకా చాలా అయితే చాలా జాగ్రత్తగా ఉంటారని జర్నీ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మరి జాగ్రత్తగా అండ్ ఈ వీడియో కూడా కొంచెం ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కొంచెం కామెంట్ అయితే చేయండి. మన పేజ్ని అయితే చాలా మంది అయితే ఫాలో చేయకుండా చూస్తున్నారు. కొంచెం ఫాలో చేస్తే ఇంకా మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తెస్తూ ఉంటాను. బాయ్ అండి. బాయ్.